ప్రారంభమైన తర్వాత యువకులలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలి. యువకులకు కావాల్సింది ముఖ్యంగా విద్య, అలాగే క్రీడల్లో కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రపంచంతో పోటీ పడే మాదిరిగా ఒలింపిక్స్లో కూడా పతకాలు సాధించాలనే ఒక ధ్యేయంతో రాష్ట్రమంతటా కూడా ప్రపంచంతో పోటీ పడే మాదిరిగా ఈ యొక్క సౌకర్యాలను కూడా మెరుగుపరచాలన్న ఉద్దేశం కొద్దీ రాష్ట్ర రాజధానిలో ఇలా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా స్థాపించడం జరిగింది. అంతేకాకుండా విద్యతో పాటు శరీర దారుఢ్యం కూడా ముఖ్యం కాబట్టి ఈ యొక్క విద్యార్థులకు ఇలా శరీర దారుఢ్యాన్ని కూడా పెంపొందించాలన్న ఉద్దేశము, అలాగే క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించే ఉద్దేశం కొద్దీ ఇవాళ క్రీడా ప్రాంగణాలను కూడా మండల లెవెల్ నుంచి మొదలుకొంటే ఇవాళ జిల్లా లెవెల్లో కూడా ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ సిరిసిల్ల ప్రజల యొక్క చిరకాల వాంఛైన, ముఖ్యంగా క్రికెట్ అభిమానుల యొక్క చిరకాల వాంఛైన క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలన్న ఉద్దేశం కొద్దీ ఎప్పుడైతే ఇలా ఆది శ్రీనివాస్ గారు కానీ నేను కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రజలందరూ కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందో వెంటనే స్పందించి వారు ఈ యొక్క సిరిసిల్ల పట్టణాన్ని కూడా ఇలా క్రికెట్ను అభివృద్ధి పరచాలన్న ఉద్దేశం కొద్దీ దానికి తగిన స్థలాన్ని కేటాయించమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఆది శ్రీనివాస్ గారు ఇవాళ గౌరవ కలెక్టర్ గారితో కలిసి వచ్చి ఈ స్థల పరిశీలన చేసిన తర్వాత ఇది క్రికెట్కు అనుగుణంగా ఉన్నదని భావించి దీన్ని ఇవాళ కేటాయించడానికి ఇవాళ వారు సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. త్వరలోనే దానికి తగిన విధంగా శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడానికి గౌరవ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇవాళ ఎవరితోని ఎప్పుడు శంకుస్థాపన చేయించాలనే తేదీలను కూడా నిర్ణయించడం జరుగుతుంది.